హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ DWSET 2024 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ ప్లేస్లో జరుగుతుంది. సో మన యొక్క ఓన్ డిస్ట్రిక్ట్లో జరుగుతుందా లేదా మనకు నచ్చిన సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చా అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ మన దగ్గర లేకపోతే రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎవరైతే రీసెంట్గా DWSET 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ప్రీవియస్లో ఆల్రెడీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎస్పెషల్లీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనే లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఈ లిస్ట్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఫస్ట్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో స్టూడెంట్స్ ఎవరైతే రీసెంట్గా DWSET ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీ అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. 1 ఆగస్టు 2024 నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని. ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చెప్పుకునే డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అందరికీ మ్యాండేటరీ అని కాదు, బేస్డ్ ఆన్ మీ కేటగిరీ బట్టి మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అందరికీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ అందరికీ కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది కావాలి అండ్ తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది కావాలి, తర్వాత మీ యొక్క SSC మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెప్పుకుంటున్న ఫస్ట్ సీరియల్ నెంబర్ నుంచి 5th సీరియల్ నెంబర్ వరకు ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రతి స్టూడెంట్కి అయితే కావాల్సి ఉంటుంది. హాల్ టికెట్, DWSETకి సంబంధించిన ర్యాంక్ కార్డు, మీ యొక్క SSC మెమో, ఇంటర్ మెమో, బోనఫైడ్స్. సో బోనఫైడ్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అప్ టు ఇంటర్మీడియట్ అన్నారు. అప్ టు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మీ యొక్క +2 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాకు ఫస్ట్ క్లాస్ లేదు, సెకండ్ క్లాస్ లేదు, థర్డ్ క్లాస్ లేదు అని కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే డిఫరెంట్ కామెంట్స్ చేస్తారు. సో బోనఫైడ్స్ సంబంధించి సో వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే లాస్ట్ 7 years చూస్తారు, అంటే ఇంటర్మీడియట్ నుంచి బ్యాక్ చూస్తారు. అంటే ఇంటర్మీడియట్ 2 years అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అదొక 5 years, ఇలా 7 years. మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. ఒకవేళ నాకు 6th క్లాస్ లేదు సార్, 4th ఉంది, 5th ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మొత్తానికైతే మనకు లాస్ట్ 7 years బోనఫైడ్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్న 5 సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. కేటగిరీ వచ్చేసి మనకు SC ఉంటుంది, ST ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ BC క్యాండిడేట్స్ అయితే ఉంటారు. సో మీరు ఇందులో ఏ కేటగిరీకి సంబంధించినా కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఎటువంటి వ్యాలిడిటీ అనేది ఉండదు, అంటే ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ అయితే వస్తుంది. బట్ నార్మల్గా ఏంటి అంటే మన యొక్క ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే ఎవ్రీ 5 yearsకి ఒకసారి అప్డేట్ చేయాలని అయితే చెప్తారు. ఎవ్రీ 5 yearsకి ఒకసారి అప్డేట్ చేయాలని అయితే చెప్తారు. మీరు 2020 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే నో ప్రాబ్లం. సో వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. 20 కంటే ముందు నేను 17లో తీసుకున్నాను, 18లో తీసుకున్నాను, 15లో తీసుకున్నాను సార్, అది యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. బట్ ఓల్డ్ తెచ్చారు కదండి, అప్డేట్ చేసుకోండి అని అయితే మనకు చెప్తారు. ఒకవేళ సో మనకు టైం ఇస్తారు, మీరు కొత్త తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని టైం కూడా ఇస్తారు. మ్యాక్సిమం అయితే మీకు పాతది ఉన్నా అంటే 17, 18 ఉన్నా కూడా రిజెక్షన్ అయితే చేయరు క్యాస్ట్ విషయంలో. బట్ ఎవరైతే SC, ST, BC స్టూడెంట్స్ ఉంటారో మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకు కేటగిరీ ప్రకారం సీట్ అలాట్ అవుతుంది, అది మీకు బెనిఫిట్ అవుతుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2000+ ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అంటే అది కష్టం. సో కేటగిరీ ఉందనుకో ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్కి ఒక బేసిక్ రూల్ అయితే ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క అకాడమీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ యాజ్ పర్ కౌన్సిలింగ్ ప్రకారం అయితే 1 January 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే జనవరి తర్వాత మీరు తీసుకున్నది ఉన్నట్లయితే సో 1 January కానీ, February కానీ, March కానీ, April కానీ, May కానీ, June కానీ, July కానీ సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది కౌన్సిలింగ్ కోసం నో ప్రాబ్లం. బట్ మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మాత్రం ఏంటి అంటే సో ఫస్ట్
ఫస్ట్ ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు స్కాలర్షిప్ కోసం అయితే అవసరం వస్తుంది. సార్ నేను మార్చ్లో తీసుకున్నాను, ఫిబ్రవరిలో తీసుకున్నాను అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. 2024 మార్చ్ కానీ 2024 ఫిబ్రవరిలో కానీ తీసుకున్నట్లయితే సో మీరు కౌన్సిలింగ్ కోసం దాన్ని తీసుకెళ్ళండి. బట్ స్కాలర్షిప్ అప్లై చేసే టైంకి ఇంకో కొత్తది అయితే అప్లై చేసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అందరికీ మ్యాండేటరీ అంటే అవసరం లేదు. బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి ఒకవేళ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా లేదా మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వరు. సో బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మరి ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండదా సార్ అంటే ఓసీ స్టూడెంట్స్లో ఒకవేళ మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కొత్తది కావాలి, ఎవ్రీ ఇయర్ అయితే అప్డేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ జనవరి తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు 2023లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ ఉంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటే కొత్త తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత క్యాప్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ కానీ మీకు ఉన్నట్లయితే సో మీరు 11th కేటగిరీ ఏవైతే ఉంటుందో దట్ ఈస్ క్యాప్ మీరు ఎలిజిబుల్ ఉన్నట్టయితే క్యాప్ సర్టిఫికేట్, పిహెచ్కి మీరు ఎలిజిబుల్ ఉంటే పిహెచ్ సర్టిఫికేట్, ఎన్సీసీకి మీరు ఎలిజిబుల్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినట్టయితే మీకు దాని ప్రకారం సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు అడిషనల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చెప్పుకున్న డాక్యుమెంట్స్లలో 1 to 5 అనేది అందరికీ మ్యాండేటరీ, 6th, 7th, 8th అనేది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఓపెన్ ఇంటర్మీడియట్ చేశాను, ఓపెన్ స్కూల్ చేశాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీ దగ్గర బోనోఫైడ్స్ లేకపోతే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. సో ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనం త్రూ ది మీ సేవ ద్వారా అయితే అప్లై చేసుకుంటాము. మీ సేవ ద్వారా అప్లై చేసేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే వితిన్ 1 డేలో కానీ వితిన్ 2 డేస్లో కానీ మీకు సంబంధించిన క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి నా ఇంటర్మీడియట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, సో మరి నాకు గ్యాప్ ఉంది ఒక 6 years 7 years, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సార్ కౌన్సిలింగ్ కోసం అంటారు. కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ, మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా మనకి ఈ లిస్ట్లో వచ్చేసి టీసీ అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీ దగ్గర టీసీ ఉంటే మీతో పాటు తీసుకెళ్ళండి. సో దీంట్లో మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి కాంట్రవర్సీ కాదు. బట్ టీసీ అనేది మనకు కౌన్సిలింగ్లో నాట్ మ్యాండేటరీ. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టయానికి దట్ ఈస్ మీ డైట్లో జాయిన్ అయ్యే టయానికి టీసీ అనేది అడుగుతారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము సో మనకి ఏ సెంటర్ అలాట్ చేయబడింది, ఏ రోజులో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో మళ్ళీ మీరు ఈ విధంగా సో మళ్ళీ మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ సో చెక్ వెరిఫికేషన్ సెంటర్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఏ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేది తెలుసుకోవచ్చు. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డైట్ సెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ తెలుసుకోవడానికి మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మనకు అలాట్ చేయబడిన సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ సెంటర్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఏ సెంటర్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ డైట్ మహబూబ్ నగర్ అనేది ఇచ్చారు. సో మీరు ఈ విధంగా ఏ డిస్టిక్ నుంచి అయితే అప్లై చేసుకోవడం జరిగిందో ఆ డిస్టిక్ సంబంధించి మీకు సెంటర్ అలాట్ చేస్తారు. లేదా మీకు కొన్నిసార్లు అదర్ సెంటర్ కూడా అలాట్ చేయొచ్చు. మొత్తానికి మీకు ఎక్కడైతే సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్కి సంబంధించిన లిస్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్లో మీ సీరియల్ నెంబర్ ప్రకారం మీకు ఏ రేంజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వెరిఫికేషన్ చేసుకున్న దాని ప్రకారం మహబూబ్ నగర్లో సెంటర్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ యొక్క డైట్ వెరిఫికేషన్ సెంటర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ మనకు ఆదిలాబాద్కి సంబంధించిన డిస్ట్రిక్ట్, హైదరాబాద్ సంబంధించి కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలా అయితే ఉంటుంది. సో మీరు మీ డీటెయిల్స్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా సెట్ చేసినప్పుడు ఏ సెంటర్ అయితే డిస్ప్లే అయిందో ఆ సెంటర్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేసి మీరు లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేయగానే సో ఆ లిస్ట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటుంది. టోటల్గా ఈ యొక్క మహబూబ్ నగర్ సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు డైట్కి సంబంధించి. సో టోటల్గా వచ్చేసి ఇక్కడ మనకు 1600 మెంబర్స్ అయితే రాయడం జరిగింది. ఈ 1600 మెంబర్స్కి ఒకే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా సార్ అంటే ఒకే రోజు ఉండదు. సో బేస్డ్ ఆన్ మీకు అలాట్ చేసిన డే బట్టి సో నార్మల్గా వీళ్ళు పెట్టిన రూల్స్ ఏంటంటే సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 400 వరకు ఫస్ట్ డేట్లో ఆగస్టు 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత 401 నుంచి తర్వాత 800 వరకు సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో రిమైనింగ్ స్టూడెంట్స్ వారికి సెకండ్ డేట్లో ఆగస్టు 2 వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ తర్వాత 801 నుంచి సో మనకు 1200 వరకు
థర్డ్ డేట్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ సెంటర్ అనేది ఏది అలాట్ చేయడం జరిగిందనేది చూడాలి. మీకు సెంటర్ నేమ్ ఏదైతే ఇస్తారో మీ డీటెయిల్స్ ప్రకారం మీ యొక్క హాల్ టికెట్ ప్రకారం ఆ సెంటర్కి సంబంధించిన లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సీరియల్ నెంబర్ మీది ఎంతలో ఉంది అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా మేము సెట్ చేసాం కాబట్టి సో దాంట్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. సో మాకు హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఇక్కడ 428 నెంబర్లో ఉంది, సీరియల్ నెంబర్లో 428 అంటే ఏంటి? సో ఈ క్యాండిడేట్ మనం ఎవరిదైతే ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ చూస్తున్నామో వారిది 428 ఉంది. అంటే నేను చెప్పిన రూల్ ప్రకారం ఫస్ట్ నుంచి 400 వరకు ఆగస్టు ఫస్ట్ రోజులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 401 నుంచి సో తర్వాత 800 వరకు 2nd ఆగస్టులో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో కాబట్టి వెరిఫికేషన్ ఏ డేట్లో అయితే జరుగుతుందో ఆ రోజు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా ఫస్ట్ మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్ మీకు ఏ సెంటర్ అలాట్ చేయడం జరిగిందనేది చూడండి. తర్వాత మీకు ఏ సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్లో మీకు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనేది చూసుకోండి. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సెంటర్స్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఆల్ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు డైరెక్ట్గా ఆ యొక్క ప్రిన్సిపాల్స్ తోటి మాట్లాడి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మహబూబ్నగర్కి సంబంధించి, రంగారెడ్డికి సంబంధించి, అండ్ హైదరాబాద్కి సంబంధించి, మెదక్కి సంబంధించి, నిజామాబాద్కి సంబంధించి ఇలా టోటల్గా మనకు ప్రజెంట్ డైట్ కాలేజెస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజెస్ యొక్క నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ నెంబర్స్ కాల్ చేసి కూడా మీ సెంటర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఒక రోజులో 400 మెంబర్స్కి అనేది ఎక్కడ మెన్షన్ చేశారని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్, డే వైజ్ కౌంటర్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనిపైన క్లిక్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో ఎలా జరుగుతుందనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. సో డే 1లో వచ్చేసి 1 ఆగస్టులో జరుగుతుంది, సెకండ్ డే వచ్చేసి 2 ఆగస్టు, థర్డ్ డే వచ్చేసి 3 ఆగస్టు, 4th డే వచ్చేసి 4th ఆగస్టు, 5th డే వచ్చేసి ఏంటంటే 6th ఆగస్ట్ అయితే ఉంది. మనకు 4th డే అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే దీంట్లో మనకు మెన్షన్ చేయలేదు. టోటల్గా మనకు 5 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు. సో మహబూబ్నగర్కి సంబంధించి 1 to 400 వచ్చేసి ఫస్ట్ డేలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే 401 నుంచి సో ఇక్కడ సెకండ్ డేలో జరుగుతుంది. తర్వాత 800 నుంచి 1200 వరకు. సో సీరియల్ నెంబర్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యొక్క లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీ నెంబర్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ యొక్క డైట్కి సంబంధించి ఎవరైతే ప్రజెంట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.